ఏమైందిరా నాకు? ఏది నా చేతులు అంటే నల్లగైపోయి, ఓడి అమ్మ నా కాళ్ళు కూడా నల్లగైపోయిరా. ఏం కుట్టిందిరా నన్ను? నా ముఖం ఏంటో ఇంత నల్లగా మారిపోయింది? ఏం జరిగిందిరా నాకు? The next morning. ఓయమ్మ ఏందిరా సౌండా? ఏందిరా? ఓయమ్మ డౌటే లేదు, ఇదేదో తేడా గృహలాగే ఉంది. అర్జెంటుగా నేను ఈ గృహం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఒరే పెద్దోడా, ఇంకా ఎంత దూరం నడవాలరా? దగ్గరికి వచ్చేసాంరా చిన్నోడా. ఒరే పెద్దోడా, ఏందిరా అది? ఏంటిరా? ఒరే పెద్దోడా, అదిగోరా అక్కడ చూడరా. ఎక్కడ్రా? నాకేం కనపట్లేదు. ఒరే నీ కళ్ళు మింగాయారా? అదిగోరా అక్కడ చూడరా, గృహవైపు. ఒరే అవునరా చిన్నోడా, ఏందిరా అది గృహలోంచి వస్తుంది? ఒరే పెద్దోడా, కొంపతీసి ఇది అదేనా? ఏందిరా అది? డౌటే లేదురా, ఇదదే. ఏందిరా అది? అలా భయపెట్టి సంపకురా, చెప్పరా రే. అదేరా నాకు కూడా తెలీదు. నీ అబ్బా, ఏదో తెలిసిన వాళ్ళ బిల్డప్ ఇచ్చావు, ముయ్యిరా నోరు. ఇక్కడ ఒక్కడ కూడా కనిపించట్లేదు ఏందిరా? ఒరే పెద్దోడా, అది ఏంటంటావురా? అది దాన్ని ఏమైనా నేను కన్నానేంట్రా, నన్ను అడుగుతున్నావు? ఉండు చెప్తాను దాని సంగతి. ఒక్కసారి మన ఆయుధాన్ని ఇవ్వి. ఆయుధమా? మన దగ్గర ఆయుధాలు ఏమున్నాయిరా? అదేరా మన సెల్ ఫోను. ఓ సెల్ ఫోనా? ఇదిగోరా, దీంతో ఏం చేస్తావురా ఇప్పుడు? రే చూడరా, నేను దీంతో ఏం చేస్తాను? ఒరే పెద్దోడా, ఇప్పుడు దాన్ని ఎందుకురా వీడియో తీస్తున్నావు? ఇప్పుడు ఈ వీడియోని ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఫేమస్ అయిపోతారా? రే అది మనల్ని ఇక్కడ చూడకముందే పదరా. అసలు ఇక్కడ ఒక్కడు కూడా కనబట్టలేదు. అంటే కొంప తీసి నేను వేరే ప్రపంచంలోకి వచ్చేసానా అయ్యింది. సర్లే, ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. రే నా హంసని ఇక్కడే కదరా పెట్టాను రాత్రి. నా హంసకి ఏమైందిరా, కనబట్టలేదా? కొంప తీసి నా హంసని ఎవడైనా కిడ్నాప్ చేశాడా? బంగారం లాంటి నా హంసని ఎవడో కిడ్నాప్ చేసాడు. నా హంసని కిడ్నాప్ చేసిన నాకు దొరకాలా? ఆ రక్తాన్ని తాగుతానరా నేను. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. పూరి అవ్వ, ఒక ముసలి కనబడింది చివరికే. ఓసే ముసలే ఆగే, నిన్నే ముసలే ఆగు. ఎవడరా నువ్వు? బడొత్తాయి. ఈ అవ్వ, ఇందాక నుంచి ఒక్క మనిషి కూడా కనబడలేదే. నిన్ను చూశాక ముసలి లేచి వచ్చింది. ఇంతకీ ఎవడరా నువ్వు? తలకాయకి నల్ల రంగు ముసుకేసుకుని పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళ ఉన్నావు. నేను పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాడిని కాదే ముసలే. రాత్రి అంతా వర్షం వచ్చింది, నేను ఇలా ఈ గృహలోకి వెళ్ళి పడుకున్నాను. చూస్తే ఇదిగో ఇలా మారిపోయాను. ఏందిరా అంటున్నావు? నా హంస కనబట్టలేదే ముసలే. ఓరే పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడే మాటలేనేంట్రా ఇవి? నీ హంస కనబడకపోతే నేనేం చేస్తానురా, పడుతాయి. ఒసి ముసలి, నువ్వనుకుంటున్న హంస కాదే, నా సైకిల్ పేరు హంస. సైకిల్ కనబట్టలేదు. ఓ సైకిలా? నేను ఇంకేదో అనుకున్నాను రా, పడుతాయి. నీ సైకిల్ నేను చూడలేదురా. ఓ అవునా, సర్లే అయితే. ఓరే పడుతాయి, మా ఆయనింటికాడ ఎదురు చూస్తూ ఉంటాడురా, నేను వెళ్ళాలరా. అలాగా ముసలే, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. అసలు నా హంసను ఆవిడ ఎత్తుకెళ్ళిపోయాడబ్బా. ఫ్లాష్ బ్యాక్. అయ్యో, ఈ వర్షం ఆగేలా లేదే, రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. అసలే నా కళ్ళు కూడా కనబడవు అనుకుంటే మధ్యలో ఈ వర్షం ఒకటే. బాబోయ్ చచ్చిపోయాను. బాబోయ్ నా నడు విరిగిపోయింది. బాబోయ్, ఎవడైనా ఉన్నాడేంటారు సాయం చేయడానికి? మీకు పుణ్యం ఉంటుంది. అమ్మా ఏం మొదనష్ట పెద్దవరా, దీన్ని మధ్యలో పెట్టింది. ఆడి కాళ్ళు చేతులు ఇరిగిపోను. దీన్ని రోడ్డు మధ్యలో పెట్టి నన్ను చంపేద్దాం అనుకున్నాడా? ఇలా కాదు, చెప్తానుండి దీని సంగతే. దీనికి తగిన శాస్త్రే జరిగింది. ముసల్దాన్ని తక్కువ అంచనా వేసింది. నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నా హంసలేనిలో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఈ అమ్మ, రాత్రి అంతా వర్షం, ఇప్పుడేమో ఎండ. ఎక్కడైనా 5 నిమిషాలు ఆగి కూర్చుంటే మంచిది. అసలే రాత్రి నుంచి ఏం తినలేదు. సరే
ఇక్కడ ఏదో సిట్లో ఉంది, కాసేపు ఇక్కడ ఆగి వెళ్దాం. అబ్బా అబ్బా, ఎంత సుఖంగా ఉందిరా. కొన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని సుఖం రా ఇదే. అరే ఏమైందిరా ఇవాళ నాకు మంచి జరిగేలా ఉంది నాకు. అరే ఏందిరా ఆంటీ పిడబెడలాడుతున్నా. అరే ఎప్పుడు చూడలేదు నేను ఏరియాలో తిన్నే. ఎవ్వ ఆగలేకపోతున్నాను రా, నేను కూడా వెళ్ళి తట్టేయాల్సిందే. అన్నా ఫ్లాష్ మ్యాన్ అన్నా, నువ్వేందన్నా ఇక్కడ? ఏరా నేను ఇక్కడ రాకూడదా? సేపు వెళ్ళిపోతాను. అబ్బా అది కాదన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. ఏం కావాలో చెప్పన్నా. అన్నా నీకు ఏదైనా ఇస్తానన్నా. ఎరా నాకు ఏదైనా ఇస్తావారా నువ్వా? అడగాలే కానీ నీకంటే ఎక్కువేంటన్నా. అరే మీ ఆవిడ నెంబర్ ఉంటాయి ఎవరు అయితేనే. ఏందిరా అన్నావు? అదేరా మీ షాప్లో గోలి సోడా ఉంటే ఇమ్మంటన్నా. అది కాదు, దీనికి ముందు ఏదో అన్నావు, మీ ఆవిడ ఈవిడ అని ఏదో అన్నావు. ఓ అదా, అదేరా మీ ఆవిడ బాగుందా అంటున్నా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా. ఓ బాగుందన్నా. ఇదిగో అన్నా నువ్వు అడిగిన గోలి సోడా. అన్నా నువ్వు వీడియో చూసావా అన్నా? ఇది తెగ ఫేమస్ అయిపోతుందన్న ఇది. ఏ వీడియో రాదే? ఇదిగో అన్నా నువ్వే చూడు. రే ఎవడరా ఈడ ఎలా ఉన్నాడు? ఏమో అన్నా, కొంతమంది ఏలియన్ అంటున్నారు. ఏందిరా ఏలియనా? నన్ను మించిన ఏలియన్ ఉందని ఈ ప్రపంచంలోనే. అర్జెంట్గా సంగతి ఏంటో తేల్చేయాలి. ఏదిరా ఏలియను? ఎక్కడుందరా నాకు కనబట్టలేదు. వీళ్ళిద్దరూ ఇటే వెళ్ళడం చూశానన్నారు. ఎక్కడ దాక్కున్నారు నువ్వా? రే ఎవడరా సెట్టు దగ్గర? అవ్వా వీడి కోసం నేనొస్తే వీడేంట్రా పడుకున్నాడు. రే బాబు లేవు, రే లేవురా లేవు. రే ఏందిరా ఏమైందిరా? సడన్గా ఏదో సౌండ్ వచ్చింది. అవ్వా రే ఏం చేస్తున్నావు సెట్టు దగ్గర నువ్వా? ఫ్లాష్ మ్యాన్ అన్నా నువ్వా? ఒక్కసారి ఏదో సౌండ్ వచ్చింది అనుకున్నాను. అవ్వా నేనేరా నీకు చిన్న షాక్ ఇచ్చాను. అయినా నీకు నా పేరు ఎట్టా తెలుసా? మా భాషలో ఎట్టా మాట్లాడుతున్నారు నువ్వా? అవ్వా అసలు నీలాంటి ఏలియన్లకే ఇక్కడ ఏం పనిరా? ఏలియనా? ఏలియన్ ఏంటన్నా? అన్నా నేనన్నా నిన్న పెళ్ళిలో కలిసాను కదా, అప్పుడే మర్చిపోయావున్నా నన్ను. అవ్వా పెళ్ళేంటి? ఎప్పుడు జరిగింది? అయినా నువ్వు ఎవడరా? నీతో నాకు మాట్లాడరా అన్నా. ఒక్క విషయం నేను చెప్పేది ఈనన్నా. అవ్వా జనగణమనా నేను ఎవడ మాట ఈనా? అన్నా నువ్వు నా మీద చెయ్యేసి చాలా తప్పు చేసావన్నా. ఒక్కసారి నా మాట వినన్నా. చెయ్యేంట్రా, కాలు కూడా వేస్తాను. అయినా నీ మాటలు నేనేదేంట్రా? అన్నా నువ్వు రెండోసారి నా మీద చెయ్యేసి చాలా తప్పు చేసావన్నా. అవ్వా ఏందిరా 2 సార్లు నిన్ను తట్టినా నీ నోట్లోంచి ఇంకా మాటలు వస్తున్నాయి. ఇప్పటికే నా మీద నువ్వు 2 సార్లు చెయ్యేసావన్నా. ఇంకా నేనేంటో చూపించాల్సిందే. అవ్వా నువ్వు భయపెడితే భయపడడానికి నేను ఓటర్ని అనుకున్నావురా? షూటర్ని బే. రారా నీ ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే పంపేస్తా. ఇప్పుడు ఎలా ఉందిరా నా దెబ్బ? ఇప్పటికీ పోయేదేం లేదు. గొడవలొద్దు, కూర్చుని మాట్లాడుకుందాం. అవ్వా నీలో కూడా చాలా విషయం ఉందిరా అబ్బాయా. అయినా నీలాంటి ఏలియన్లతో కూర్చుని మాట్లాడేదేంట్రా? ఈరోజు నువ్వు పోవాల్సిందే. రే ఏలియన్ ఏలియన్ ఏంట్రా? నేను ఏలియన్ కాదురా బాబు. అవ్వా నువ్వు ఏలియన్ కాకపోతే మరి ఎవడరా నువ్వా? నిన్న నువ్వు పెళ్ళికి వచ్చావు కదా, అక్కడ ఫోటో కూడా దిగాం మనం. ఫోటోనా? ఏ ఫోటో రాదే? ఇదిగో చూడు.